అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత, కేరళ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సాధారణంగా చూస్తుంటాం ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే సందర్భం ఉన్నా లేకపోయినా చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారు. అసలు కారణం ఏంటో కూడా కొన్నిసార్లు అర్థం అవ్వదు. ఏంటంత కోపం అనిపిస్తుంది. అసలు ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి కూడా పరిహారం ఏదైనా ఉందా? అంటే ప్రతి టాపిక్కి మీ దగ్గర ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. కేరళకు సంబంధించిన రెమెడీస్ ఎన్నో ఉంటాయి. ఈ కోపాన్ని అధిగమించడానికి ఏదైనా రెమెడీ ఉంటే వివరించండి. ఖచ్చితంగా. స్వామియేషన్ బస్రుముత్తేర్ అర్చన ఆర్యంకుదిలో వాళ్ళకనే ఎరిమేలిందమ్మ శాస్త్రాభి శబరిగిరీషన్ హరిరసుతనే జ్యోతి స్వరూపణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవుని శ్రీ స్వామియేషన్ వైపు. కోపం అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద మన తాతలు కూడా కోపడేవారు. అంటే మామూలు కోపం వేరా, తరచుగా చీటింగ్ మాట కోపమే ప్రాబ్లం. రీజన్ లేకుండా కోపడడం, తరచుగా ముట్టుకుంటే చిరాకు పడడం, ఈ చిన్నపిల్లలైనా ఊకే మారం చేయడం, ఇబ్బంది పడడం, వాళ్ళు మారం చేసి చదువుకోక కోపపడడం, చెప్పడం మారం చేసి జిద్దు చేస్తుంటుంటారు. అలాంటివి ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా ఊగే తరచు ఇంటికి రాగానే చికా కోపం పడిపోతుంటారు. ఏ టెన్షన్స్ ఇంట్లోకి తీసుకొచ్చి పడేస్తుంటారు అన్నమాట బయట. అలా కాకుండా అంటే సరే వాళ్ళు కావాలని అనుకోకుండా అట్లా వచ్చేస్తుంది. వాళ్ళు కూడా కావాలని అనుకోకుండా ఏదో విధంగా టెన్షన్స్ వైబ్రేషన్ ఏదో కొన్ని అలా జరుగుతాయి, చూపిస్తుంటాయి. కాబట్టి ఒక పెయిన్ అనుకోండి, ఏదో ఒకటి విధంగా అలాంటివి జరగకుండా ప్రశాంతంగా ఉండడం అందరికి కావాల్సిందే. కోపం వల్ల వచ్చేది ఏం ఆరోగ్యం చెడిపోవడం తప్ప కోపం వల్ల ఎలాంటి లాభం ఉండదు. పెద్ద శత్రువు మనకు కావాల్సిన శత్రువు అది. అన్ని దాని నుంచే 64 రోగాలు వచ్చేస్తాయి కోపం ద్వారా. ప్రశాంతంగా ఉంటే హ్యాపీ, ఫేస్లో ఒక గ్లో వచ్చేస్తుంది, బ్రెయిన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆ కోపం పడాలి, ఎదుటి వాళ్ళు చిరాకు పడడం, ఎదుటి వాళ్ళు ఈ ద్వేషించి పక్క పెట్టడం తప్ప మనల్ని దానివల్ల ఏం లాభం లేదు. అవునండి, నిజం. దానివల్ల ఏ ఆగిద లాభం ఏం లేదు, దానివల్ల ఇబ్బంది పడదు. అయినా సరే ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటుంది. అదే కదా, అందు గురించి అంటారు దేవుడు. ఎవరైనా కూడా మనకు పెద్దలు అంటుంటారు, మనలో మన బాడీలో ఒక ఆరా ఉంటుంది, ఒక పిచాచి ఉంటుంది. అది మనకు ఫోటోలలో చూపిస్తే దేవుడు వెనక ఒక ఆర లైట్ వస్తుంది, ఎల్లో కలర్ లైట్. ప్రతి ఒక్క నీకు నాకు అందరికి ఆర ఉంటుంది. అంటే ఒక్కొక్కరు సాధన చేసే కొంచెం ఎక్కువ ఉంటుంది, సాధన చేసి తక్కువ ఉంటుంది. పూజ చేసే వాళ్ళకి అన్న ఆర పెరగడానికి గిమ్పుల్స్కి పోతాను, అంతే తప్ప ఇంకేం లేదు. అదే పిచాచి పట్టింది అంటారు విష్ణు. ఇప్పుడు ఆర పెంచుకోవటం వల్ల లాభం ఏంటి? మనకు ప్రశాంతత ఉంటాం, ఈ పిచాచి దూరం ఉంటుంది. పిచాచి ఆరా రెండు, ఏవైనా రెండు ఉంటాయి మనకి. రాత్రి పగలు రాణామగ ఇట్లా అన్నీ కూడా రెండు ఉంటాయి. అన్నీ కూడా అంటే దానికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. దీనిలో ఏమైందంటే పాజిటివ్ నెగిటివ్ మనం ఉంటాం. పాజిటివ్ బాగుంటే నెగిటివ్ చాలా దూరం ఉంటుంది. పాజిటివ్ తగ్గినా నెగిటివ్ దగ్గరికి వస్తుంటుంది. ఆ నెగిటివ్ వల్లనే మనకి అనారోగ్యం ప్రాబ్లం రావడము, ఈ కోపాలు ఇవన్నీ రావడం. సరే ఏదైనా ఉండని, సరే కోపాన్ని మనం ప్రశాంతంగా తగ్గించుకునే సిస్టమ్. అంటే ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి కోపం గురించి మాట్లాడుకోవడం, అది ఏదో తగ్గించుకోలేం కదా. సరే ఇది కోపం గురించి మాట్లాడుకుంటే, సరే ఇంట్లో ఎవరైనా సరే మన ఏ రెమెడీ ద్వారా ఇంట్లో వాళ్ళందరికీ కోపం తగ్గించుకోవచ్చు. ఒక చిన్న ఫ్రూట్ తినిపిస్తే కోపం తగ్గిపోతుంది. ఏం ఫ్రూట్ అండి? ఒక చిన్న ఫ్రూట్ తినిపిస్తే కోపం తగ్గిపోతుంది. ఎదుటి వాళ్ళకి కోపం పడరు, చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా. అది ఎలా తినిపించాలి, అసలు ఏం ఫ్రూట్ ఏం సంగతి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అంత చిన్నగా పండు తింటే కోపం తగ్గిపోవడమా? బాగుంది ఇదేదో. అదే నరసింహస్వామి హిరణ్యాక్షుని చంపడానికి నరసింహస్వామి అవతారం ఎత్తారు విష్ణుమూర్తి. అప్పుడు ఎంత క్రోధంగా, ఎంత కోపంతో ఉన్నాడు, ఎవరి మాట విన్నాడు. ప్రహ్లాదుడి మాట కూడా విన్నాడు. ఎంత దేవాన్ని దేవతలు భయపడి పరిగెట్టిపోయారు. ఆ ఉగ్ర రూపంకి, ఇంకారానికి, మొత్తం టోటల్ అందరూ భయపడి వెళ్ళిపోయారు. ఆ స్వామివారు గోర్లకు మొత్తం రక్తం, అంటే పేగులు మెడలు వేసేసుకున్నాడు, మొత్తం రక్తం అయిపోయాడు. స్వామివారు చేతులకు మొత్తం రక్తం అనమాట. అట్లనే వెళ్తున్నాను అనుకోరు. అది వెళ్తున్నాడు. ఏదైతే మన ఫ్రూట్ గురించి చెప్పామో ఆ ఫ్రూట్ తింటే కోపం తగ్గి చూసినా, ఆ ఫ్రూట్ చెట్టు కింద ఉన్నాడు కాబట్టి కోపం తగ్గింది. ఇది అసలు ఎక్కడ వినలేదండి. అది నుంచి చెప్తున్నాను అనమాట. అంటే ఇది పురాణాల్లో ఏమైనా అన్నిట్లలో ఉంటుంది. నరసింహ పురాణాలు చూడండి ఉంటుంది. తర్వాత ఇది ఏదైతే అదే చెట్టు పేరు అల్లనేరేడు పండు అంటారు. అల్లనేరేడు పండు ఆకులకు చేతులు తుడుచుకుంటూ ఆ చెట్టు కింద సేద తీర్చుకున్నాడు.
ఆ కోపం అనేది అక్కడ వేసి పెట్టేసారు స్వామి అంటే మొత్తం టోటల్ తుడిచేసింది అనమాట. ఆకులతో తుడిచేసుకుని అందులోంచి నరసింహస్వామి వీళ్ళ వేలుపులు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటాయి కదా, ఎవరో ఒకరు ఒక్కొక్క ఇంటి దేవత నరసింహస్వామి ఇంటి దేవంలో ఖచ్చితంగా అన్ననేడు పండు చెట్టు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు స్వామివారి రూపంగా. ఏది మొక్కినా మొక్కకుండా అన్ననేడు పండు చెట్టు మొక్కితే సరిపోతుంది, స్వామివారిని మొక్కినట్టే అంత ఉంటుంది అనమాట. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా ఇంటి బయట అల్లునాడు చెట్టు పెట్టుకుంటే ఏంటంటే స్వామివారి రక్షక ఉన్నట్టు మనకు. బ్లాక్ కలర్ ఉంటుంది అంటే దాని ఆరోగ్యం ఎంత, ఆ పండు ఆ ఫ్రూట్ తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం అంటే కోపం తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటుందని అర్థం దానికి. అందుగురించి ఏంటంటే అది ఏం చేయాలి ఎప్పుడైనా సరే, అలా ఎలా తినాలి, ఏ విధంగా తినాలి. ఇప్పుడు అల్ల నేరేడు అంటే టమాటా లాగా చిన్నగా ఉండేది అదా, నేరేడు పండు బ్రింజల్ కలర్ లో బ్రింజల్ కలర్ ఉంటుంది నేరేడు పండు. ఓకే ఓకే. నేరేడు పండు మనము ఎప్పుడైతే బుధవారం రోజు కానీ శ్రవణ నక్షత్రం, సోమవారం జన్మించిన శ్రవణ నక్షత్రం కదా, శ్రవణ నక్షత్రం కానీ బుధవారం రోజు అయినా సరే గురువారం రోజు అయినా సరే, ఏమేమి చెప్పాను, బుధవారం శ్రవణ నక్షత్రం గురువారం అంటే 3 కలిసి వస్తాయి కదా. రెండు శ్రవణ నక్షత్రం గురువారం కలిసి వచ్చిన పర్లే, లేకపోతే బుధవారం శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఏం కలిసి రాకుండా శ్రవణ నక్షత్రం ఉన్న పర్లే, బుధవారం అయిన పర్లే, గురువారం పర్లే, కలిసి రాకుండా పర్లే, కలిసి వస్తే బెటరు. కలవకున్నా విడిగా ఏ రోజైనా పర్వాలేదు 3 రోజుల్లో. స్వామివారి ధ్యానం అంటే ఒక ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఏవైతే 9 ఫ్రూట్స్, ఏవి 9 నేరేడు పళ్ళు, 9 నేరేడు పళ్ళు ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి, వెండి ప్లేట్ అయితే బెటర్, లేదంటే ఆకు మీద పెట్టండి. ఈ స్టీల్ ప్లేట్లో ఇట్లా వాడకండి. ఏమాకండి? ఏ ఆకైనా పచ్చటాకు ఏదైనా పర్లేదు, అట్టకు పడిన పర్లేదు, ఏ బాగా పడినా అది చెంది అంటే ఒక ఎండి ప్లేట్ అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే ఇస్ బెటర్. లేదంటే చల్లదనం కదా ఎండి అనేది, సిల్వర్ దానికి వచ్చింది. లేదంటే పచ్చటాకు ఏదైనా చల్లదనం దాని మీద పెట్టి స్వామివారి ముంగట ధ్యానం చేసి, ఇష్టదేవత కులదేవత ఎవరైనా ఆడ పెట్టేయచ్చు. నరసింహస్వామి ఫోటో ఉండాలని ఏం లేదు, ఏ ఫోటో అయినా సరే ఇంటికాడ అమ్మవారి దగ్గర నైవేద్యం ఎక్కించేసి, ఎవరైతే బాగా కోపంగా చిరాకు పడుతున్నారో వాళ్ళు సాయంత్రం టైంలో తినిపించండి. నార్మల్గా దేవుడి దగ్గర ఎవరైనా పెట్టొచ్చు, కానీ కోపం ఎక్కువ ఉన్న వారికి పండుని తినిపించాలి. 5:30 to 6:30 వరకు, ఆ గంట మధ్య అంటే చీకటి వెళ్తురు దోపుజీలు ఆడే సమయంలో సాయంత్రం టైంలో ఆ టైంలో తినిపించేస్తే ప్రశాంతమైన వాతావరణం అయిపోతుంది. ఇది ఎన్నిసార్లు తినిపించాలి? 5 times. ఆ రోజే 5 times లేదంటే విడివిడిగా వారానికి అట్లా విడివిడిగా 5 times వల్ల టోటల్గా తగ్గిపోతుంది. అంటే ఒకటేసారిలో నీకు గుణం కనపడుతుంది, కాకపోతే 5 times ప్రశాంతత ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టినప్పుడే ఇది ఎవరి కోసం పర్పస్ చేస్తున్నాం అనే సంకల్పం ఏమైనా చెప్పాలి? సంకల్పం కంపల్సరీ. ఎవరికి కోపం తగ్గించడం కోసం ఫలానా పేరు అనుకోండి, లేకపోతే మన రిలేషన్ అనుకోని మనసులో అనుకోవచ్చు చేసేసి వీరి కోపాన్ని శాంత రూపం తీసుకురాని అల్లనేడు పండుగ చెప్తున్నాం మనం మహానైవేద్యం. ఎందుకంటే అవే కదా శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహస్వామి వారి కోపాన్ని తగ్గించి ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన అల్లనేడు చెట్టుకి ఫ్రూట్ మన వాళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఎవరైతే కోపడుతారో నిష్పెట్టేస్తే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. మన కుటుంబ సభ్యులుగా మనము మన వారిని కోపం తగ్గించుకుంటూ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని మనం పెట్టాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని ఆలోచన. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మనకు రిలేషన్ మనం ఏదున్నా ఏ బంధుత్వం ఉంటారు కాబట్టి ఆ మన బంధుత్వం వాళ్ళు మన స్నేహితులు ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా అంత కోపం ఉన్నవారు వారికి మనం ఇంటిమేట్ చేయాలి. బాబు ఇలా ఉండదు, ఇది చేయండి అంటే బయట వాళ్ళ ఇంటి వాళ్ళంటే మనం పెట్టవచ్చు, బయట వాళ్ళకి మనం పెట్టలేం కాబట్టి వాళ్ళకి నా సలహా నాన్నకి దీనిలో తగ్గుతుంది ఇట్లా పెట్టుకొని తినని చెప్పొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు, మన వాళ్ళు ఆరోగ్యవంతులు ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి చెప్పుకోవడం ఉంటుంది. ఇది చేయండి. సూపర్ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రం ఏమైనా చెప్పుకోవాలండి? ఉగ్ర వీర మహావిష్ణువు జలాంతం సరతం స్వామి వారు చెప్పుకోవచ్చు. అది ఏం లేకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుకునే అయిపోతుంది, శ్రీ నరసింహస్వామి అనుకునే అయిపోతుంది. స్వామివారి దగ్గర హ్యాపీగా తినమంటే మనలో ఉన్న ఈ కోపాన్ని కంట్రోల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏది కూడా కోపానికి ఏడా విలువ లేదు. దశావతారాలు ఉన్నాయి విష్ణుమూర్తి, దశావతారాలు ఉన్నాయి కదా, అన్ని అవతారాలను ప్రశాంతంగా ఉంటుంది. అన్ని టెంపుల్స్ హ్యాపీగా తిరుగుతారు. శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఉంటాయి, రాముడి టెంపుల్ చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. పరశురామ టెంపుల్స్ అందరికన్నా పవర్ ఆయనకి ఉంది, మళ్ళీ కానీ ఆయన ఉగ్రం కోపమే ఆయనకు ప్రాబ్లం వచ్చింది. అందుగురించి ఆ కోపం వల్లనే దూరం పెట్టేస్తారు మనుషులు. అంటే శ్రీకృష్ణ భగవాన్ రాముడు అందరూ తలుచుకుంటారు. పరశురాముడు వీళ్ళందరికన్నా శక్తివంతుడు అనమాట. ఎంతో హైట్ ఉన్న వ్యక్తి, ఎంతో ఇది వ్యక్తి, ఎంతో బలవంతుడు, ఎంతో బలశాలి అయినా కూడా ఎంత ఉన్నాడో పక్క పెట్టేసి ఆ కోపం ఒకటే పక్క దేవతల విషయంలోనే ఇలా పక్కకు పెట్టేశారంటే ఇంకా మనమే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఏదన్నా ఒక నవ్వుతూ 4 మాటలు మాడకపోతే కోపం కొట్టే చిరాకుంటే వీడు వచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. అందునుంచి అలా కాకుండా నలుగురితో 4 మాటలు ఆనందంగా మాట్లాడితే ఎప్పుడు ఆప్యాయంగా ఉండడం చాలా మంచిది అనమాట. అందులో చూడండి, రాముడు ప్రశాంతంగా ఉంటాడు, దగ్గర ఉన్నాడు.
రాముడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా మనతో నవ్వుతూ కనబడతాడు, దగ్గర ఉంటాడు. పరశురాముడు ఎప్పుడు ఇట్లా ఉంటాడు, దూరం పెట్టాడు. ఆయన అవసరము, కాకపోతే ఒకసారి అలా దశావతారాల్లో 10 అవతారాల్లో మనలో కూడా ఉంటాడు. ఆ కోపం వచ్చినప్పుడు ఆయన వస్తుంది అనమాట. ఓకే, అందుకే దీనివల్ల దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకుంటారు. అన్నీ అవసరం మనకు. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు దశావతారాలు మన దగ్గరనే ఉంటాయి. అప్పుడప్పుడు తీస్తున్నట్టు బయటికి కొన్నిసార్లు ఇంకెక్కువ కూడా ఉంటాయి. ఎక్కువ కూడా ఉంటాయి. దశావతారాలు వస్తుంటే పోతుంటాయి. కాబట్టి ఏది ఎప్పుడున్నా దానికి ఒక్కొక్క అవతారం ఒక సమయంలో అవసరం కాబట్టి తప్పదు కొన్ని. తప్పదు. అని సూపర్ ఉంటుంది. అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని చెప్పడం ఉంటుంది ఇవన్నీ కూడా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.